Hi friends, welcome to Tackle Knowledge channel. APSCRTలో Chapter 5 Materials and Things Part 2 చూద్దాం. Activity 4. Are we able to see through a paper? So ఈ Activity 4 చేయాలి. Take a sheet of white paper and try to see a lighted bulb through it. Figure 5. సో ఒక షీటెడ్ వైట్ పేపర్ తీసుకొని దాని ద్వారా లైట్ బల్బ్ని చూడాలి. రికార్డ్ యువర్ అబ్జర్వేషన్స్. సో ఇట్లా ఇక్కడ చూపించినట్టుగా ఫిగర్ 5-6లో ఇట్లా పేపర్ అడ్డం పెట్టుకొని లైట్ని చూడాలన్నమాట. నౌ పుట్ ఎ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ ఆన్ దాట్ షీట్ అండ్ అగైన్ ట్రై టు సీ ద బల్బ్ త్రూ ఇట్. ఫిగర్ 6. సో ఫిగర్స్ 5లో అయితే డైరెక్ట్గా లైట్ని చూడాలి పేపర్ని పెట్టి వైట్ ఆఫ్ షీట్ని. ఫిగర్ 6లో అయితే డ్రాప్ ఆఫ్ ఆయిల్ షీట్ పైన వేసి దాని ద్వారా లైట్ని చూడాలి. వాట్ డిఫరెన్స్ డూ యూ నోటీస్? సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఏం చూస్తారు అని అడుగుతున్నారు. You notice that in the first case you can't see the bulb, but in second case you are able to see the bulb. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ కేసులో మనము లైట్ అనేది చూడలేము షీట్కి, కానీ ఎప్పుడైతే మనం ఆయిల్ డ్రాప్ ఈ షీట్ పైన వేసామో సెకండ్ దాంట్లో సో మనం లైట్ని చూడగలుగుతాం అనమాట. The materials through which we can see objects but not very clearly are said to be translucent. సో ఏవైతే ఆబ్జెక్ట్స్ మనము ఈ వైట్ పేపర్ ద్వారా మనము ఆయిల్ డ్రాప్ వేయంగా కనిపిస్తూ ఉంటాయో కానీ క్లియర్గా కనపడవో దాన్ని ట్రాన్స్లూసెంట్ అని అంటాం. ఆయిల్ పేపర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ ట్రాన్స్లూసెంట్ సబ్స్టెన్స్. సో ఈ ఆయిల్ పేపర్ అనేది ట్రాన్స్లూసెంట్ సబ్స్టెన్స్కి ఒక ఎగ్జాంపుల్ అనమాట. సమ్ గ్లాస్ panes fixed to windows allow some light to come through but you can't see clearly through them. సో కొన్ని గ్లాస్ పెయిన్స్ అనేటివి విండోస్కి ఫిక్స్ చేసి ఉంటాయి కదా, అవి కనుక చూస్తే లైట్ అనేది లోపలికి రాలేమన్నమాట క్లియర్గా. సచ్ టైప్ ఆఫ్ గ్లాస్ ఇస్ కాల్డ్ ట్రాన్స్లూసెంట్ గ్లాస్. సో అలాంటి టైప్ ఆఫ్ గ్లాసెస్ని మనం ట్రాన్స్లూసెంట్ గ్లాస్ అని అంటున్నాం. కెన్ యూ గివ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్స్? సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ఇవ్వగలరా ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్స్కి అని క్వశ్చన్ అడుగుతున్నారు. ట్రై దిస్. టేక్ ఎ టార్చ్, స్విచ్ ఇట్ ఆన్ అండ్ సీ. డస్ ద లైట్ పాసెస్ త్రూ ది టార్చ్ గ్లాస్? సో ఒక టార్చ్ లైట్ తీసుకొని దాన్ని స్విచ్ ఆన్ చేసి దాన్ని చూడమంటున్నారు. సో ఆ గ్లాస్ ద్వారా గ్లాస్ నుంచి లైట్ అనేది బయటకు వస్తుందా అని అడుగుతున్నారు క్వశ్చన్. నౌ కవర్ ది టార్చ్ గ్లాస్ విత్ యువర్ పామ్. వాట్ డూ యూ అబ్జర్వ్? సో ఆ టార్చ్ గ్లాస్ని ఎప్పుడైతే లైట్ ఆన్ చేసి మనం పామ్ అడ్డం పెడతామో మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాము అని క్వశ్చన్ ఇక్కడ. వాటర్ హ్యాస్ అ డెన్సిటీ ఆఫ్ 1 gram per milliliter. Therefore, if you have an object with a density less than 1 gram per milliliter, it will float. సో ఈ బ్లూ కలర్ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో వాటర్ డెన్సిటీ అనేది 1 గ్రామ్ పర్ మిల్లీలీటర్కి ఎప్పుడైతే ఆబ్జెక్ట్ అనేది లెస్ డెన్సర్గా ఉంటుందో అప్పుడు ఆ 1 గ్రామ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది ఫ్లోట్ అవుతుంది అనమాట వాటర్లో. ఓకేనా? సో నౌ కవర్ ది టార్చ్ గ్లాస్ విత్ ఆయిలీ పేపర్. వాట్ డూ యూ అబ్జర్వ్? సో ఈ టార్చ్ గ్లాస్ కనుక ఆయిలీ పేపర్తో కవర్ చేస్తే మనం ఏం అబ్జర్వ్ చేస్తాం? ఇన్ ద అబౌవ్ యాక్టివిటీ, when do you observe transparent, translucent and opaque properties? Discuss. సో అబౌవ్ యాక్టివిటీ ద్వారా మనకి ట్రాన్స్పరెంట్, ట్రాన్స్లూసెంట్, ఆప్టిక్ ప్రాపర్టీస్ అనేవి ఎలా మనం అబ్జర్వ్ చేయగలుగుతాం డిస్కస్ చేయమంటారు. స్టేట్ ఆఫ్ ది మెటీరియల్స్. ఇన్ ద చాప్టర్ ఆన్ రెయిన్ you have studied the relationship between ice, water and water vapor, the 3 states of water. సో మనం ఎర్లియర్ చాప్టర్లో కనుక చూస్తే రెయిన్ అనే చాప్టర్లో మన రిలేషన్ బిట్వీన్ ఐస్, వాటర్ వేపర్ అనేది చదువున్నాం. సో ఇవి 3 states ఆఫ్ వాటర్ అనమాట. యూ వుడ్ హ్యావ్ నోటీస్ దట్ వెన్ ఐస్ ఈజ్ యాడెడ్ టు అ గ్లాస్ ఆఫ్ లెమన్ జ్యూస్ ద ఐస్ బిగిన్స్ టు మెల్ట్ అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్స్ ఆల్ ఆఫ్ ఇట్ బికమ్స్ వాటర్ అండ్ ది అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ది గ్లాస్ బికమ్స్ వెట్. సో మనం ఏం నోటీస్ చేసాం, ఎప్పుడైతే ఐస్లో మనం గ్లాస్ ఆఫ్ లెమన్ జ్యూస్లో ఐస్ అనేది యాడ్ చేసాము, అప్పుడు ఐస్ అనేది మెల్ట్ అవుతూ ఉందన్నమాట కొంతసేపు తర్వాత. అది మనము అబ్జర్వ్ చేసాం కదా. సో అదే ఐస్ అనేది వాటర్గా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ది గ్లాస్ మొత్తం వెట్ అవుతుంది అనమాట. సో ఇది మనము ఎర్లియర్ క్లాసెస్లో చూస్తున్నాం. ఇఫ్ వీ హీట్ ద వాటర్ ఇన్ ఎ వెసల్ వీ నోటీస్ దట్ ఆఫ్టర్ సమ్ టైమ్ వాటర్ వేపర్ ఈస్ ప్రొడ్యూస్డ్. సో మనం వాటర్ అనేది వెసల్లో యాడ్ చేసి హీట్ చేసినప్పుడు సమ్ టైమ్స్ తర్వాత వాటర్ వేపర్స్ అనేది ఆ వెసల్ చుట్టూ వాటర్ వేపర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇఫ్ హీటింగ్ ఈజ్ కంటిన్యూడ్, more and more vapors is produced in the form of a steam
and the quantity of water in the vessel keeps decreasing. సో మనం కీప్ ఆన్ హీట్ని కంటిన్యూ చేస్తే మోర్ అండ్ మోర్ వేపర్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఆ వేపర్స్ అనేటివి స్టీమ్గా కన్వర్ట్ అవుతాయి అన్నమాట. సో అప్పుడు క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది ఆ వెసల్లో డిక్రీజ్ అవుతుంది. Some materials change their state from solid to liquid, liquid to gas on being heated, and from gas to liquid, liquid to solids on being cooled. సో కొన్ని మెటీరియల్స్ చేంజెస్ కనుక వాటి యొక్క స్టేట్ని కనుక అబ్జర్వ్ చేస్తే సాలిడ్ నుంచి లిక్విడ్, లిక్విడ్ నుంచి గ్యాసెస్ అనేది హీట్ ద్వారా మనం చూస్తున్నాం. అలాగే గ్యాస్ నుంచి లిక్విడ్, లిక్విడ్ నుంచి సాలిడ్ అనేది కూలింగ్ ప్రాసెస్లో చూస్తున్నాం అనమాట. వి సార్ట్ మెటీరియల్స్ యాజ్ సాలిడ్, లిక్విడ్ ఆర్ గ్యాసెస్ బేస్డ్ ఆన్ దేర్ స్టేట్ ఎట్ నార్మల్ టెంపరేచర్. సో నార్మల్ టెంపరేచర్లో మనం సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ అనేది మనం సార్ట్ ఆఫ్ మెటీరియల్స్ ద్వారా తెలుసుకున్నాం. కెన్ యూ థింక్ ఆఫ్ ఎనీ మెటీరియల్స్ అదర్ దట్ ఐస్ దట్ గోస్ ఫ్రమ్ సాలిడ్ టు లిక్విడ్, లిక్విడ్ టు గ్యాసెస్ వేపర్. సో మనం ఒక మెటీరియల్ని థింక్ చేసి ఐస్ని సాలిడ్ టు లిక్విడ్, లిక్విడ్ టు గ్యాస్ని కానీ చేయగలుగుతామా అని క్వశ్చన్ అడుగుతున్నారు ఇక్కడ. వాట్ ఈజ్ మోర్ డెన్స్ దాన్ ఐస్? వాటర్ ఈజ్ మోర్ డెన్సర్ దాన్ ఐస్. సో వాటర్ అనేది ఎక్కువ డెన్సర్ అనమాట ఐస్ కంటే. ఇట్స్ ద క్రిస్టలైన్ స్ట్రక్చర్ దట్ మేక్స్ ఐస్ లెస్ డెన్సర్. సో దానికి క్రిస్టలైన్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది అనమాట ఐస్కి. సో అది లెస్ డెన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ యాక్టివిటీ 5. Light a candle. You may have lit a candle with the matchstick many times, holding the burning match stick to touch the wick of the candle until the wick catches fire. సో లైట్ ఏ క్యాండిల్లో మనం ఎప్పుడైతే క్యాండిల్ని లైట్ చేస్తామో మ్యాచ్ స్టిక్తో క్యాండిల్ని లైటప్ చేస్తామో అప్పుడు బర్నింగ్ అనేది మ్యాచ్ స్టిక్ ద్వారా విక్కి క్యాండిల్కి ఉన్న విక్కి ఫైర్ అంటుకుంటుంది అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. ఎప్పుడైతే మనం మ్యాచ్ స్టిక్ని తీసుకొస్తామో విక్ దగ్గరికి అప్పుడు ఈ విక్ అనేది వెలుగుతుంది అనమాట. బట్ క్యాన్ యూ లైట్ ద క్యాండిల్ వితౌట్ టచింగ్ ద విక్ విత్ ఎ బర్నింగ్ మ్యాచ్ స్టిక్? సో ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే ఇట్లా ఈ బర్నింగ్ విక్ని దగ్గరికి ఫైర్ అని తీసుకొని వెళ్ళకుండా వెలిగించగలుగుతారా అని అడుగుతారు. సో అది ఇంపాసిబుల్ కదా. డూ థింక్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్? దిస్ ఈజ్ ఇంపాసిబుల్. లెట్ us see how it can be done. సో అది ఎలా చేయాలో చూద్దాము అని అంటున్నారు. ప్లేస్ ఎ క్యాండిల్ ఇన్ సేఫ్ ప్లేస్ అండ్ లైట్ ఇట్. సో క్యాండిల్ ఒక సేఫ్ ప్లేస్లో పెట్టి లైట్ చేయాలి. ద ఫస్ట్ టైం క్యాండిల్ కెనాట్ బీ లిట్ వితౌట్ టచింగ్ ద విక్ విత్ ద బర్నింగ్ మ్యాచ్ స్టిక్. సో ఫస్ట్ టైం క్యాండిల్ అనేది వెంటనే వెలగదు అనమాట. సో కొంచెం సమయం తీసుకుంటుంది మ్యాచ్ స్టిక్ అనేది. బర్నింగ్ మ్యాచ్ స్టిక్ ద్వారా విక్ అనేది వెలగడం అనేది కొంత సమయం తీసుకుంటుంది. సో డూ జస్ట్ దట్ ద ఫస్ట్ టైం లెట్ ద క్యాండిల్ బర్న్ ఫర్ సమ్ టైమ్. సో అది ఫస్ట్ టైం చేసి కొంతసేపు క్యాండిల్ని బర్న్ చేయాలి. ఆఫ్టర్ అబౌట్ 2 minutes హోల్డ్ ఎ బర్నింగ్ మ్యాచ్ స్టిక్ ఇన్ ఏ వన్ హ్యాండ్ అండ్ బ్లో ద క్యాండిల్ అవుట్. సో ఒక 2 minutes తర్వాత మ్యాచ్ స్టిక్ అనేది ఒక హ్యాండ్లో పట్టుకొని క్యాండిల్ని బ్లో అవుట్ చేయాలి. వాట్ డూ యూ నోటీస్? మనం ఏం అబ్జర్వ్ చేస్తాం? డిడ్ యూ సీ ఎ కాలమ్ ఆఫ్ వైట్ స్మోక్ రైజింగ్ ఫ్రమ్ ది విక్ యాజ్ సూన్ యాజ్ యూ ఎక్స్టింగ్విష్డ్ ద ఫ్లేమ్. సో ఎప్పుడైతే మనము ఈ లైట్ అనేది బ్లో అవుట్ చేసేస్తామో అప్పుడు ఈ విక్ నుంచి ఈ ఫ్యూమ్స్ వైట్ స్మోకీ ఫ్యూమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. అది ఎందుకు అని అడుగుతున్నారు ఇక్కడ. నౌ క్విక్లీ బ్రింగ్ ద బర్నింగ్ మ్యాచ్ స్టిక్ క్లోజ్ టు దిస్ స్మోక్ బట్ డు నాట్ టచ్ ద విక్ విత్ ఇట్. వాట్ హ్యాపన్స్? సో ఇప్పుడు క్విక్గా బర్నింగ్ మ్యాచ్ స్టిక్ అనేది స్మోక్ దగ్గరికి తీసుకురావాలి. అప్పుడు మనం విక్ని టచ్ చేయకుండా ఆ స్మోక్ని అనేది తీసుకురావాలి. అప్పుడు ఏం జరుగుతుంది అని అడుగుతున్నాను. డిడ్ ద క్యాండిల్ నాట్ క్యాచ్ ఫైర్ ఫ్రమ్ డిస్టెన్స్? సో ఈ డిస్టెన్స్ నుంచి క్యాండిల్ అనేది ఫైర్ వెళ్ళగలేదా అని అడుగుతున్నాను. ఇఫ్ యూ విష్ యూ కెన్ మేక్ ఎ గేమ్ ఆఫ్ దిస్. సో ఇది ఒక గేమ్ లాగా ఆడుకోవచ్చు. సీ విచ్ స్టూడెంట్ ఇన్ యువర్ క్లాస్ క్యాన్ లైట్ ద క్యాండిల్ ఫ్రమ్ ద ఫార్దెస్ట్ డిస్టెన్స్. సో దూరం నుంచి ఈ క్యాండిల్ని మనం లైట్ చేయగలుగుతామా అనేది చూడమంటున్నారు. డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ హౌ అండ్ వై ద క్యాండిల్ గాట్ లిట్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్. సో మీ ఫ్రెండ్స్తో ఈ ఎక్స్పెరిమెంట్ అనేది చేయాలి. డస్ ద వైట్ స్మోక్ రిప్రజెంట్స్ క్యాండిల్ వ్యాక్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ గ్యాస్? సో వైట్ స్మోక్ అనేది క్యాండిల్ వ్యాక్స్ స్టేట్ ఆఫ్ గ్యాస్ని రిప్రజెంట్ చేస్తుందా అని క్వశ్చన్ అడుగుతున్నారు. హౌ క్యాన్ యూ నో ద డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ మెటీరియల్స్? సో డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ మెటీరియల్స్ అనేది మనకి ఎలా తెలుస్తుంది? We observe that certain materials can change their shape according to the shape of the containers they are put into, while some retain their shape. So
సో మనం అబ్జర్వ్ చేసినట్టయితే కొన్ని మెటీరియల్స్ అనేటివి వాటి యొక్క షేప్ మీద డిపెండ్ అయి ఉంటుంది, వాటి యొక్క చేంజెస్ ఆ కంటైనర్ యొక్క షేప్ మీద రిటైన్ అవుతుంది అనమాట. దోస్ మెటీరియల్స్ విచ్ చేంజ్ షేప్ ఆర్ మెయిన్లీ లిక్విడ్స్ సచ్ యాజ్ వాటర్, రసం, మిల్క్, ఆయిల్, కెరోసిన్ ఎక్సెట్రా. సో ఈ మెటీరియల్స్ యొక్క షేప్ అనేది లిక్విడ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, వాటర్, రసము, మిల్క్, ఆయిల్, కెరోసిన్ మీద. Those materials which do not change shape are solids such as wood, rock, bricks, plastic objects and vegetables etc. సో ఆ మెటీరియల్స్ అనేటివి షేప్ని చేంజ్ చేయవు. సో సాలిడ్స్ అనమాట అవి. వుడ్, రాక్, బ్రిక్, ప్లాస్టిక్ ఆబ్జెక్ట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ మెటీరియల్ యొక్క షేప్ని చేంజ్ చేయదు. యాక్టివిటీ 6, క్లాసిఫికేషన్ ఆఫ్ మెటీరియల్స్. థింక్ ఆఫ్ డిఫరెంట్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ అరౌండ్ యూ అండ్ గ్రూప్ దెమ్ ఇన్ టేబుల్ 5. సో ఈ టేబుల్ 5లో సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ అనేటివి మనం అబ్జర్వ్ చేసి రాయాలి. సో సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్. సాలిడ్ వచ్చేసి స్టోన్, లిక్విడ్ వచ్చేసి మిల్క్, గ్యాసెస్ వచ్చేసి స్మోక్. డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫైండ్ అవుట్ హూ హ్యాడ్ ద లాంగెస్ట్ లిస్ట్. సో మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి లాంగెస్ట్ లిస్ట్ ఎవరికి ఉందో కనుక్కోండి. నౌ కన్సిడర్ ఓన్లీ వన్ గ్రూప్, సే లిక్విడ్స్. ఫ్రమ్ ది అబ్జర్వేషన్ ఆఫ్ లిక్విడ్స్ క్యాన్ యూ లిస్ట్ దేర్ ప్రాపర్టీస్. సో ఇప్పుడు ఒక గ్రూప్గా కన్వర్ట్ అయ్యి లిక్విడ్ దాని యొక్క అబ్జర్వేషన్స్ అనేటివి, దాని యొక్క ప్రాపర్టీస్ అనేటివి నోట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, లిక్విడ్స్ టేక్ ద షేప్ ఆఫ్ ది కంటైనర్ దే ఆర్ పుట్ ఇన్. సో లిక్విడ్స్ అనేటివి షేప్ అనేది తీసుకుంటుంది అనమాట, కంటైనర్ యొక్క షేప్. రైట్ ఆల్ పాసిబుల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసెస్ ఇన్ యువర్ నోట్బుక్. సో ఈ ప్రాపర్టీస్ అన్ని, సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ యొక్క ప్రాపర్టీస్ అన్ని నోట్బుక్లో నోట్ చేయాలి. డిస్కస్ అబౌట్ దెమ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్. సో మీ ఫ్రెండ్స్తో, మీ టీచర్స్తో డిస్కస్ చేసి రాయాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.